ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది వదినా, మాకు సంబంధం ఇష్టం అన్నాక అన్నయ్య వాళ్ళు అభ్యంతరం చెప్పలేనప్పుడు ఈ సంబంధం ఖాయమైనట్టే. నువ్వే ఎక్కువగా ఆలోచించి నాకేదో జరుగుతుందని కంగారు పడుతున్నావు. దయచేసి ఇద్దరూ గొడవ పెద్ద చేయకండి. గంగన్న, ఏమైంది? కుముదకి యాక్సిడెంట్ అయింది. మీ వరదరాజు మావయ్య చెల్లెలు పాపాయమ్మ కారుతో గుద్దేసిందన్నా. నా చెల్లెలి ప్రాణం తీయాలనే ఇలా చేశారు. ఇదివరకే వరదరాజులు తొక్కించాలని చూశాడు, అప్పుడు కుదరలేదు. ఇప్పుడు వాళ్ళ చెల్లెల్ని అడ్డు పెట్టుకుని నా చెల్లి ప్రాణం తీయాలని చూశాడు. వాడిని వదలను. బావా, నువ్వు అసలు ఎవరికి యాక్సిడెంట్ చేశావో తెలుసా పాపాలు? గంగ చెల్లెలు. ఎంత పని చేసినావు వీర్రాజు. గొప్పింటి సంబంధమని, పిల్ల సుఖపడతాదని అన్ని నచ్చ చెప్పి సంబంధం తీసుకొచ్చినాను. 100 ఎకరాల మాగాణి, ఒక్కతే కూతురు, మాకు వరస అవ్వదు. మా అన్నయ్య ఆస్తిలో ఆస్తి కలిసి వస్తుందని ఎంతో కష్టపడ్డాను. అందులో నాకు ఎంతో కొంత ఇవ్వకపోతాడా అని ఎన్నో ఊహించుకున్నాను. నా ఆశలన్నీ గంగపాలు చేసినావు కదరా. గంగ సెల్లంటే ఇష్టం లేదన్నావు, మరి ఈ సంబంధం ఎందుకు వద్దన్నావు వీర్రాజు? ప్రేమ గీమ లేదన్నాను కానీ ఇష్టం లేదన్నానా? అంటే ఆ అమ్మాయి ప్లేస్లో అమృతుంటే చేసుకునేవాడివా? తప్పకుండా. దీన్ని లవ్ అంటారు. ఇది లవ్ కాదు బాబు, కొవ్వు అంటారు. నీకిష్టం ఉంటే ఉంది అనాలి, ఇష్టం లేకపోతే ముందే చెప్పేయాలా. తేరా అమ్మాయి కప్పులో కాఫీ పట్టుకుని మగ్గిపోయిన జంతికలు ఎదురుగా పెట్టేసి పెళ్లి కూతురు సిగ్గుతో మొగ్గలేస్తూ ఉండగా ఈ సంబంధం ఇష్టం లేదు అంటే వాడు చూసిన చూపుల్లో లచ్చ బూతులు ఎత్తుకోవచ్చు. ఇంకా తిట్టలేదు, సంతోషించు పిన్ని. ఏందే? అయినా వీర్రాజు ఇంట్లోనే ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగాడు. మీరు చెప్పా పెట్టకుండా ఒక ఇంటికి తీసుకెళ్లి అక్కడ అమ్మాయిని చూపించి తనే నీ కాబోయే భార్య, అర్ధాంగి, శ్రీమతి అంటే వాడికేం అర్థం అవుతుంది? తెల్లమొహం వేశాడు, సంబంధం తేలిపోయింది. వెళ్ళిన పని అవ్వలేదని మాకు బాధగా ఉండదు తిరుపతి.
మాకు అక్కడ అవమానం జరిగినందుకు మీకు చాలా సంతోషంగా ఉందనుకుంటా. వీర్రాజుకు పెళ్లి చేయాలని నాకు మాత్రం ఉండదా అండి? కాకపోతే వాడి ఇష్టాలు అడిగి వాడు మెచ్చి నచ్చిన అమ్మాయిని చూపిస్తే అప్పుడు సంతోషంగా ఉంటుంది గాని ఇప్పుడెందుకు సంతోషంగా ఉంటుంది చెప్పండి? అట్ట జరగాలి అంటే నువ్వు ఆ గంగి ఇంటికే పిల్లని చూడటానికి పోవాలన్నయ్యా. నేను కూడా అదే అన్నాను. అది మీకు అర్థం కాలేదనుకుంటా. రాయ్, నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి ఇష్టం లేదంటావు, మళ్ళీ అక్కడికే వెళ్లాల్సిందంటున్నావు. పిచ్చిగాని పట్టిందా ఏంటి? పిచ్చి వాడికి కాదేవా, మనకు పిచ్చి పడుతుంది. నువ్వు కారు ఆపు. ఏమైందత్తా? ఆపు చెప్తాను. దేవా, నువ్వు వెనక సీట్లో కూసో, నేను బండి దోల్తా. ఏందమ్మా, జరిగిన అవమానం సాల్దా? నువ్వు మళ్ళీ ఏదో చేయబోతుండావా? అన్నా, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండదే. నువ్వు సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా పర్వాలేదు. నువ్వు కదలకుండా కూసో, నేను తీసుకెళ్తాను. ఎక్కడికి? పైకా? ఈ ఎటకారాలకేం తక్కువ లేదులే. నువ్వు అదుపు తప్పి ఎవరికైనా డాష్ ఇస్తే నీకు కర్మగరం తప్పదు పిన్ని. జైలు జీవితం గడపాలని ఆతృతగా ఉందా, లేదంటే మా మీద పగతో ఇలా చేయాలనుకుంటున్నావా? హే, మా అత్తంటే ఏమనుకున్నారు? పాపాయమ్మ అక్కడ. అయినా ఈ దేవ ఉండగా ఎవడు ఎలాంటి డాష్లు ఇవ్వరు. అందరూ సైలెంట్గా కూర్చోండి. ఇప్పటిదాకా పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయనేసి ఆనందంలో ఉండారు. ఇప్పుడేంది మొహాలు తేలేసినారు? అత్తే డ్రైవింగ్ చేస్తుంది కదా నాన్న. కారు భూమి మీదనే ఉందా లేదంటే గాల్లో ఏమైనా తేలుతుందా చూడండి. నాకు సిర్రెత్తుకొచ్చినప్పుడు డ్రైవింగ్ చేస్తే కోపం కాస్తైనా తగ్గుతుంది సిన్నోడా. నా అత్తింట్లో సంధి ఇదే పద్ధతి ఫాలో అవుతా ఉండాను. మీరు బ్యాలెన్స్ తప్పిస్తే భూమి మీద మేముండము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.